నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని మోదీ తమ నాయకుడని ఆయన నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి ఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో పాల్గొన్న సీఎం ఏపీలో 2029 ఎన్నికల కోసం తాము ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నామని వ్యాఖ్య నేను మహారాష్ట్ర వచ్చింది ఓట్లు అడిగేందుకు కాదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏ అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత నారా లోకేష్ పురంధేశ్వరితో పాటు నారా నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్న వైనం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు తమ్ముడు రామ్మోహన్ నాయుడు మరణ వార్తతో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం హుటాహుటిన హైదరాబాద్కు పయనమయ్యిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ తమ నాయకుడని ఆయన నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఏపీలో 2029 ఎన్నికల కోసం తాము ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నామని గత వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు అన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీలను కలిపారని చెప్పారు ఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గత నెలలో హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమి సీఎంలతో మోదీ భేటీ అయ్యారని ఆ సమావేశం 4 గంటల సేపు కొనసాగిందని చంద్రబాబు తెలిపారు 2029 ఎన్నికకు ఏ విధంగా సమాయత్తం కావాలని ఆ సమావేశంలో మోదీ అందరి అభిప్రాయాలను తీసుకున్నారని చెప్పారు ఏపీలో 2029 ఎన్నికల కోసం తాము ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నట్లు తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు అన్నారు దాని ఫలితాన్ని ఎన్నికల్లో మనం చూశామని అన్నారు ఏపీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని తాము ముందుగానే ఊహించామని చెప్పారు కూటమి సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు is a modern in outlook, very progressive. Now reforms has been started in 1991. With internet revolution, technology has become handy for us. By using all these things, if you see, next level revolution or development Narendra Modi ji has done with consistent efforts. Otherwise, this type of development we cannot see. If you see now, globally, all countries are facing aging problem, 7.58% only India. That is the strength of India under its leadership. I am confident there is a scope further. All of us will work together. 10% plus we can grow. నేను మహారాష్ట్ర వచ్చింది ఓట్లు అడిగేందుకు కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తాను మరాఠీలో ప్రసంగిస్తానని ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని కోరారు ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించిన భూమి ఇది ఆయన నడిచిన నేల ఇంతటి వీరత్వం కలిగిన గడ్డ మహారాష్ట్ర మరాఠా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ కొనసాగించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ శనివారం మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మహారాష్ట్రలోని డెగ్లూరులో జరిగిన ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ మరాఠీలో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి జై భవానీ జై శివాజీ జై మహారాష్ట్ర అంటూ ప్రసంగం ప్రారంభించారు తాను ఇక్కడికి ఓట్లు అడిగేందుకు రాలేదని మరాఠీ వీరులకు నివాళులర్పించడానికి వచ్చినట్లు తెలియజేశారు మరాఠీ యోధుల పోరాటాన్ని గుర్తు చేసుకోవటానికి శివాజీ మహారాజు పరిపాలనను స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకోవటానికి వచ్చానని వివరించారు స్వరాజ్యం అర్థం తెలిసిన నేల అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించేందుకు వచ్చానని పేర్కొన్నారు నేల మీద అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా ఈ ఛత్రపతి శివాజీ పుట్టిన నేల గొప్ప సాధువులు పుట్టిన నేల అందులో మహనీయులు పుట్టిన నేల ఆ మహనీయులందరికీ నా నమస్కారం इससे पहले कि मैं कुछ बोलूं मैं आप सबसे क्षमा चाहता हूं मैं मराठी बोलने का प्रयास कर रहा हूं क्योंकि मैं इस भाषा का
सम्मान करता हूं, पर उच्चारण में कोई गलती हो जाए तो उसके लिए मैं क्षमा प्रार्थी हूं. मी मराठी बोलताना चुकलो. मी मराठी बोलताना चुकलो तर मला क्षमा करा. पांडुरंगाच्या वारीची परंपरा असणाऱ्या या महाराष्ट्रात मला प्रचार वारीसाठी नेता आलं याचं मला आनंद है. मैं आभारी हूं आदरणीय प्रधानमंत्री मोदी जी का, गृह मंत्री अमित शाह जी का, हमारे प्रिय हाईवे मैन ऑफ इंडिया नितिन गडकरी जी का. साथ ही मैं आभारी हूं महायुति सरकार के मुख्यमंत्री श्री एकनाथ शिंदे जी का, उप मुख्यमंत्री अजित पवार जी का, उप मुख्यमंत्री देवेंद्र फडणवीस जी का. साथ ही मैं आभार व्यक्त करता हूं मंच पे आसीन श्री अशोक चौहान जी को, श्री सच्चे कुमार यादव जी को, श्री अजीत गोपचरे, डॉक्टर संतोखराव जी को, जितेश राव साहब को, संजय जी कोडगे जी को, विष्णुवर्धन रेड्डी जी को, श्री प्रवीण साले को, श्री बीबी पाटिल जी को, श्री विरूपाक्षा महाराज जी को मैं नमस्कार करता हूं. मैं यहां सिर्फ वोट मांगने नहीं आया. मैं आया हूं मराठा वीरों की धरती को नमन करने. मैं नमन करने आया हूं ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. సీఎం చంద్రబాబు సోదరుడు హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. ఈ వార్త తెలుసుకున్న నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం నాడు ఆయన స్వగ్రామమైన నారావారిపల్లెలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రామ్మూర్తి నాయుడు మృతిపై సినీ రాజకీయ నాయకులంతా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. గురువారం మధ్యాహ్నం సమయంలో గుండెపోటుతో రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కి తిరుగు ప్రయాణమయ్యారు. మంత్రి నారా లోకేష్ కూడా అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చారు. రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతున్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. చంద్రబాబు శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. కాగా ఏపీ నిధులకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రుల్ని ఆయన కలవాల్సి ఉంది. అనంతరం షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్రకి వచ్చే ఎన్నికల ప్రచారంలో సైతం చంద్రబాబు పాల్గొనాలి. కానీ తమ్ముడు రామ్మోహన్ నాయుడు అస్వస్థతతో మరణించడంతో కుటుంబం నుంచి సమాచారం అందుకున్న చంద్రబాబు తన పర్యటన మధ్యలోనే నిలిపివేసి ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఏఐజీ హాస్పిటల్కి చంద్రబాబు చేరుకున్నారని అధికారులు తెలిపారు. జీవో నెంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తితో గ్రూప్ 1 అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వాలని గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అడగటంలో న్యాయం ఉందంటూ ఆమె చంద్రబాబుకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల ఎంపికలో 1:100 విధానం అనుసరించాల్సిందేనంటూ ఏపీ సీఎం చంద్రబాబుని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్ 2 డిప్యూటీ ఈఓఓ పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని గ్రూప్ 1 విషయంలోనూ పాటించాలని షర్మిల కోరారు. ఇదే విషయంపై కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని ఆమె వెల్లడించారు. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల ఎంపికపై షర్మిల మరొకసారి సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఏపీలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆయనపై ఇప్పటివరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్లో మరొక కేసు నమోదు అయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు భాస్కర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు అయింది. రాజంపేట పోలీస్ స్టేషన్లోనూ వీరు ఫిర్యాదు చేయడం గమనార్హం. మరొక వైపు అనంతపురం తెలుగు యువత ఎస్సీసీఎల్ నాయకులు పోసాని దిష్టిబొమ్మను
దహనం చేశారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పోసానిని విచారణకు పిలుస్తామని 2-3 రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. మరొక వైపు సినీ నటి శ్రీరెడ్డి పైన రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ భూమి మీద జగన్ అనే వ్యక్తి ఉన్నంతకాలం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. 1983 నుంచి నేను కాంట్రాక్ట్ చేస్తున్నానని, జగన్ పెట్టిన బాధలకి నేనైతే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి బ్యాంకుల్లో అప్పులు ఇవ్వక చనిపోయారని అన్నారు. ఈ భూమి మీద జగన్ అనే వ్యక్తి ఉన్నంతకాలం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. 1983 నుంచి నేను కాంట్రాక్ట్ చేస్తున్నాను. ఇంత దుర్మార్గమైన రాక్షస రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, జగన్ ప్రభుత్వం దగ్గర చేయలేదని చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అసెంబ్లీకి వస్తాడా అని ఎదురు చూస్తున్నా, పిలిపించండి. 2019 నుంచి 24 వరకు రాక్షస పాలన జరిగింది అంటూ విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేతలు మీరు కూడా వినండి, సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్లు నిర్మాణం చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్లు కావాలో అన్ని ఇళ్లు కూడా మేము సమకూరుస్తాము. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటంతో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా ₹1,50,000 సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సపోర్ట్ తోటి 2014 నుంచి 2019 వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు 7,01,481 ఇళ్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి, ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేస్తారు. వరకట్న వేధింపులు తాళలేక ఒక మహిళ నందిగామలో ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వాళ్ళు భర్త వేధింపులకి భరించలేక లక్ష్మీ ప్రియాంక అనే వివాహిత ఆత్మహత్య యత్నం చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సరైన వైద్యం కోసం ఆమె తల్లిదండ్రులు విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 4 రోజులు మృత్యుతో పోరాడి లక్ష్మీ ప్రియాంక శనివారం చనిపోయింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఆమెను 2 ఏళ్ల క్రితం ₹1,00,00,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశారని చెప్తున్నారు. 2 ఏళ్లుగా అదనపు కట్నాన్ని ఇవ్వమంటూ అత్తామామలు వేధించారని తెలిపారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని పోలీసుల ముందు వాపోయారు. సంతకం పెట్టాను బాగా ఉంటాడు ఇంట్లో. అమ్మ కాదా నాన్నలు కాదు కానీ ప్యాస్ట్ కొనుక్కుంటాయి, డబ్బులు లేవు, నువ్వే కొనుక్కునే డబ్బులు ఎవరన్నా ప్యాస్ట్ అడుగుతారు. అది చెప్పి బాగుపడదు. నువ్వేం తింటావు, నేను వండుకోమని కూడా అనేవాళ్ళు కాదండి. చెప్పమ్మ మళ్ళీ ఆటో కార్మికులను ఇబ్బందులకి గురి చేసిన జీవో నెంబర్ 21ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏడాదికి ₹15,000 కార్మికులకు వేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించడం సరికాదని చెప్పారు. జీవో నెంబర్ 21 వలన ఆటో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా ఈ రోజున విజయవాడ నగరంలో ఆటో కార్మికుల మహాధర్నా జరుగుతుంది. ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి విజయవాడ నగరం బుడమేరు వరదతో విలపించిన కారణంగా
ఆ బుడమేరు వరదకు సంబంధించినటువంటి ఆటోలు కనీసం విజయవాడ నగరంలో 10 రోజుల పాటు 6,000 ఆటోలకు పైగా నీళ్ళల్లో తడిసిపోయి వరద బాధిత ఆ ప్రాంతాలు. నిన్నగాక మొన్న నాగులైనటువంటి ఒక ఆటో కార్మికుడు సింగనగర్ ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం చాలక ప్రైవేటు ఫైనాన్సియర్స్ ఫ్లాట్ ఇంట్రెస్ట్ దోపిడీని తట్టుకోలేక ఇన్సూరెన్స్ అధికారుల తాత్సర్యం వల్ల నిర్లక్ష్యం వల్ల తన ఆటోను తానే ఫ్లైఓవర్ సెంటర్లో తగలబెట్టుకునేటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇచ్చే 10,000 లేదు, వాహన మిత్ర లేదు, 10,000 సహాయం ఎందుకు కొరగానటువంటి సహాయం. కాబట్టి దాన్ని ఒక కనీసం 25,000 రూపాయలకు పెంచడం ద్వారా ఆటో కార్మికులకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మీరు గనక ఈ నెలాఖరు లోపు గనక ఆటో కార్మికులకు వరద సహాయం అందించకపోతే కార్మిక శాఖ మంత్రి కార్యాలయాన్ని విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విజయవాడలో ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి అలాగే జీవో నంబర్ 2131 రద్దు చేయాలని చెప్పి కూడా జరిమానాలు 10,000 రూపాయల దాకా ఇవాళ మోడీ ప్రభుత్వం అవకాశాన్ని కలిగించింది. కాబట్టి యాక్సిడెంట్ అయితే లైసెన్సులు రద్దు చేయమని చెప్పేసి ప్రమాదాలు జరిగితే కాబట్టి అనేక రూపాల్లో కార్మికుల్ని వాళ్ళు వేధించేటువంటి చట్టాలు, ఈ చలనాల పేరుతోటి వేధింపులు చర్యలు రకరకాలుగా ప్రతి జిల్లాలో కూడా ఆటో కార్మికులను వేధించేటువంటి ఆర్టీఏ పోలీసు అధికార చర్యలు విడనాడాలని చెప్పి జీవో నంబర్ 2131 రద్దు చేయాలని చెప్పి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం ద్వారా ఆటో రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని చెప్పి ఈ ధర్నా యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ధర్నాలో పాల్గొన్న వారందరికీ కూడా జి వామనమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్రంలో 62,78,000 చిల్లర ప్యాసింజర్ ఆటోల మీద జీవిస్తున్నటువంటి ఆటో డ్రైవర్ల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి భారాలు వేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణ పేరుతో 106/1/2 అనేటువంటి ఒక చట్టాన్ని చేసింది. 135 రూపాయలున్న జరిమాన్ని 1,035 రూపాయలకి, 1,000 రూపాయలు ఉన్న జరిమాన్ని 10,000 రూపాయలకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 21వ నెంబర్ జీవో తీసుకొచ్చింది. లైట్ మోటార్ వెహికల్, వ్యాన్లు, కార్లు, జీపుల మీద రోడ్ ట్యాక్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ భారీగా పెంచుతూ 31వ నెంబర్ జీవో తీసుకొచ్చింది. ఈ 2 జీవోలు రద్దు చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లందరికీ పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన ఓ సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గిస్తామన్నారు. వాహన మిత్ర 10 కాదు 15,000 ఇస్తామన్నారు. మరి వాళ్ళ 5 నెలలు అయింది, ఒక్క మాట కూడా చెప్పట్లేదు, ఇవ్వట్లేదు. దానివల్లే ఇవాళ ఆటో కార్మికులు ఓ పూట తింటే ఓ పూట పస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి ఇవాళ విజయవాడలో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ధర్నా కార్యక్రమం తీసుకున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తే సరే, లేని పక్షంలో జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఫెడరేషన్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నా పేరు మల్లికార్జున. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 894 గెజిట్ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 894 గెజిట్ తీసుకొస్తేనే అప్పటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 21 రిలీజ్ చేశాడు. దాన్ని అప్పటి నుంచి ఆ ప్రభుత్వం కొనసాగించింది. ఈ ప్రభుత్వం వచ్చి ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 21 రద్దు చేస్తా అన్నారు. ఈ జీవో నెంబర్ 21 ఏమంటే ఫైన్లు విపరీతంగా పెంచారు. 500 రూపాయలు పర్మిట్ ఫైన్ని 10,000 రూపాయలు పర్మిట్ చేశారు. ఫిట్నెస్ లేకపోతే 1,000 రూపాయలు ఉన్న ఫైన్ని 5,000 రూపాయలు చేశారు. నిజంగా ఒక ఎంవీఐ ఒక ఆటో డ్రైవర్ పైన రికార్డ్ అల్వోకే లేకపోతే కేసు రాస్తే 25,000 రూపాయలు ఫైన్ వేసే విధంగా ఈ జీవో నెంబర్ ఉంది. కాబట్టి దీనిని ఏఐటీసీగా, ఏపీ ఆటో వర్కర్స్ ఫెడరేషన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ప్రభుత్వం జీవోను రద్దు చేయాలా. ప్రధానంగా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే డ్రైవర్ల సాధికారత సంస్థ ఏర్పాటు చేసి ప్రతి ఆటో డ్రైవర్కి ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఏమైనా ఆటో డ్రైవర్ల గురించి ఎక్కడైనా చర్చకు వచ్చిందంటే ఎక్కడ కూడా చర్చకు రాలా. ఇవాళ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేలోపు ఆటో డ్రైవర్లకి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారా, డ్రైవర్ల సాధికారత సంస్థ ఏర్పాటు చేస్తారా, ఖచ్చితంగా చెప్పాలి. లేని పక్షంలో
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరినీ ప్రజలపై విద్యుత్ భారం మోపవద్దని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ఈ భారాలపై ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, బాధ్యత కూడా వహించాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ నెల 19న ధర్నా చౌక్లో జరిగే నిరసనను జయప్రదం చేయండని వామపక్ష పార్టీలకు పిలుపునిచ్చాయి. శనివారం హనుమాన్పేట దాసరి భవన్లో వామపక్ష పార్టీల పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలపై ఇటీవల వేసిన 6,072 కోట్ల ట్రూ-ఆఫ్ భారం ఇంకా అమల్లోకి రాకముందే అంతకు రెట్టింపు భారాన్ని అదనంగా ప్రజలపై మోపటం దారుణమని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. మొత్తం 17,000 కోట్ల భారం ప్రజలపై మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ 2022-23 వాడుకున్న విద్యుత్ని ఆనాటికి ఇంధనపు ఛార్జీలు నేడు వేసి ప్రజలకి కూటమి ప్రభుత్వం కరెంటు షాక్ ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ కరెంటు ప్లాంట్ జెన్కో నుంచి విద్యుత్ ఇస్తే తక్కువ ధరకి నాణ్యమైన కరెంటు అందుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరలకి మార్కెట్లో కరెంటు కొనుగోలు చేస్తుందని అన్నారు. దానివలన ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. కూటమి నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు వెయ్యము, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు అవుతా ఉన్నది, 5 నెలలు అవుతా ఉన్నది అధికారంలోకి వచ్చి. తగ్గించకపోగా ట్రూ-అప్ ఛార్జీలు గత ప్రభుత్వం ఏదైతే ప్రపంచ బ్యాంకు షరతులకి తలవకి వాడుకున్నటువంటి కరెంటు కూడా వసూలు చేసేటటువంటి ట్రూ-అప్ ఛార్జీలు విధానాన్ని ఈయన కూడా కొనసాగించటం అనేటటువంటిది దురదృష్టకరం. కాబట్టి తక్షణమే గత నెల ఆఖరిలో 6,072 కోట్ల రూపాయల భారం మోపితే ఈ నెలలో మరలా పక్షం రోజుల్లోనే సుమారు 11,000 కోట్ల రూపాయలు, అంటే వెలసి 17,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన రేపు డిసెంబర్ నుండి పడబోతా ఉన్నది. అందువలన తక్షణమే వామపక్ష పార్టీలుగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి మా నిరసన తెలియజేశాం. ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసనని గమనించి తాళైపాలెంలో జరిగినటువంటి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రకటించాడు, భవిష్యత్తులో మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి. అంటే గర్భంగా వారి అధికారం వచ్చిన నాటి నుండి పెంచము అనేటటువంటిది చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, గతంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రూ-అప్ ఛార్జీల యొక్క ప్రభుత్వం మారింది, 4 మాసాలు దాటబోతా ఉంది. ఈ 4 మాసాల కాలంలో ఎన్నికలప్పుడు చేసినటువంటి వాగ్దానాలని పాలకులు మర్చిపోయి తిరిగి మళ్ళీ పాత పద్ధతి కంటే మిన్నగా మరిన్ని భారాలు మోపేటువంటి దానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు. ఈ విద్యుత్ ఛార్జీల భారం నేను పెంచను, ట్రూ-అప్ ఛార్జీలు అని చెప్పనేవి కానీ సర్దుబాటు ఛార్జీలు అని చెప్పనేటువంటివి కానీ మేము అమలు జరపం, నాకు ఓటు ఇవ్వండి, నన్ను గెలిపించండి అని చెప్పనని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి నేతలు చేసినటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానాన్ని దొంగలో తొక్కి అటకెక్కించి ఈఆర్సీ పెంచింది నేను కాదని చెప్పనని దొంగాట ఆడేటువంటి దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి తీరు చాలా దుర్మార్గపూరితమైనటువంటి చర్య. 6,072 కోట్ల రూపాయలు మన నవంబర్ 1వ తేదీ నుండి పెంచాం. ఆల్రెడీ 20-21 సర్దుబాటు ఛార్జీల పేరుతో పెంచి అమలు జరిపేదానికి బిల్లులో కలిపిచ్చేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు డిసెంబర్ 1వ తేదీ నుండి 22-23 సర్దుబాటు ఛార్జీల పేరుతో 11,000 కోట్లు మళ్ళీ తిరిగి సంక్రాంతి కానుకగా జనవరికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడతా ఉన్నాడు. అంటే వెరసి 17,000 కోట్ల రూపాయలు. ట్రూ-ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం వేయటాన్ని మానుకోవాలని న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి ఎం రామకృష్ణ అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ట్రూ-ఆఫ్ ఛార్జీలని ప్రజలపై భారం వేసే ఆలోచన విరమించాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై 17,000 కోట్ల భారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పిలుపులో భాగంగా విజయవాడ గాంధీనగర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద శనివారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పారు. ఈ ఛార్జీలను ప్రజలు 2026 వరకు భరించాల్సి ఉంటుందని తెలిపారు. మేము అధికారంలోకి వస్తే మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని, పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం 100 రోజులు గడవక ముందే విద్యుత్ ఛార్జీలు వసూలు చేయటం అంటే ప్రజలకిచ్చిన హామీని తుంగలో తొక్కటమేనని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. చట్టానికి ఎవరు అతిథులు కాదని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయం వెనుక ఉన్న తన కార్యాలయం నందు ఆయన మీడియాతో మాట్లాడారు. గౌతమ్ రెడ్డి మహాత్ముడు అన్నట్లు వైసీపీ నేతలు ఇంటికి వెళ్లి ఓదారుస్తున్నారని విమర్శించారు. 42 కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వారు ప్రమాదకరమని చెప్పారు. కోట్ల రూపాయలు విలువ చేసే అమాయకుల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నాడని, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టండని అన్నారు. బార్ కౌన్సిల్కి వివరాలు తెలుపుతూ లెటర్ రాయాలని సూచించారు. సోషల్ మీడియా రెచ్చిపోయిన వారందరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన వదలవలసిన అవసరం లేదని అన్నారు. 3-4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన సంబంధించిన ఈ జిల్లా నగరంలో అగ్రనాయకుడిగా ఇప్పటివరకు చాలామంది అవుతున్న గౌతమ్ రెడ్డి గారి గురించి పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పుంకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారికి ఏమాత్రం కనుక ప్రజాస్వామ్యం ఎడల నమ్మకము, విలువ, గౌరవం ఉన్నట్టయితే అతన్ని తక్షణం ఆ పార్టీ నుంచి బహిష్కరించాలి. నిజాలు తేలిన తర్వాత చేర్చుకోవాలి. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఇంటికి వచ్చి దాదాపు 20-25 మంది ఆ పార్టీ అగ్రనాయకుడు అంబటి రాంబాబు గారు, మాజీ శాసనసభ్యులు అందరు కలిసి వచ్చి ఒక జాతరలాగా పోలూరు గౌతమ్ రెడ్డి పుణ్యాత్ముడు, పుణ్యపురుషుడు, ఆయనకి ఏమీ తెలీదు, ఇది అక్రమ కేసు అని వాళ్ళు చెప్పడాన్ని ఈ నగరం విస్తుపోయింది. అరే ఏంటి ఇటువంటి వైఖరి అవలంబిస్తున్నారేంటి, ఇది సబబా అనేది 42 కేసుల్లో ఉన్న అతనికి సంబంధించి పోలీస్ కమిషనర్ గారు చెబితే ఎవరో ఆస్తికి తాను అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్లాను పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ప్లాన్ తెచ్చుకొని ఈయన కబ్జా చేసి కట్టుకోవటం, ప్రశ్నించినందుకు దాడి, చంపడం చేయటం, ఇదంతా కూడా ఎటువంటి విషయాన్ని తెలియజేస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. తక్షణమే ఇటువంటి లంపెన్ శక్తులని ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల నుంచి దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే పోలీస్ అధికార యంత్రాంగానికి సహకరించి అతన్ని దూరం పెట్టండి. మేమేం చెప్తున్నామంటే పోలీస్ కొత్వాల్ నగరానికి సంబంధించిన రాజశేఖర బాబు గారికి, అయ్యా రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉపయోగించండి, ఆస్తులను స్వాధీనం చేసుకోండి, గోండా యాక్ట్ పెట్టండి, న్యాయవాదిగా బార్ కౌన్సిల్కి లెటర్ రాయండి, ఇటువంటి నేర చరిత్ర ఉన్నవాడిని ప్రాక్టీస్ని తాత్కాలికంగా కేసు తేలే వరకు ఆపండి అని చెప్పి చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఆదర్శనీయంగా ఉండాల్సిన వ్యక్తులు ఈ విధంగా 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని ఈ విధంగా పార్టీలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేయటం అనేది ఇది మంచి సబబు కాదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళు కూడా ఖండించాల్సింది పోయి వెనకేసుకు రావటం అది ఎటువంటి సంఘటనలకి దారితీస్తుంది అనేది చూడండి. ఇక నేరస్తులందరూ ఆయా రాజకీయ పార్టీలు చేరతారు. ఆ రాజకీయ పార్టీలు షెల్టర్లుగా ఏర్పడే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. తప్పును తప్పుగా ఖండించాలా. ఇంకొక విషయం, ఆయా పార్టీల్లో సంబంధించిన సోషల్ మీడియా విభాగం నిజస్వరూపం గత 5 సంవత్సరాలు విశృంఖలంగా చూసాం. కోయా ప్రవీణ్ గారు కానీ ఇతర పెద్దలు కానీ ఏం చెప్పారో, మొట్టమొదటిసారిగా 3 రాజధానులకు సంబంధించి తీర్పు వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిన వెంటనే న్యాయమూర్తులతోటి ఇది స్టార్ట్ అయ్యి తర్వాత జగన్ గారి చెల్లెలు, తల్లి గారి మీద, ఇతర రాజకీయ పక్షాల మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద వెర్రి తలలు వేసి లాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో అటువంటి వాళ్ళని ఖండించాల్సింది పోయి
అటువంటి వాళ్ళు మాకు సంబంధం లేదు అనాల్సింది పోయి పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉంటే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని అంటాం. అది ఎంతవరకు సబబు అని చెప్పి అసలు మీరు ప్రజలకు క్షమాపణ కోరాలి. ఆడు మాకు సంబంధం ఉందో వర్రా రవీందర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి పిఏ కానీ ఇంటూరు కిరణ్ కానీ సంబంధం ఉందో లేదో మీరు ప్రకటన చేయాలి. అటువంటిది ఏమీ చేయకుండా కడ వరకు నేను పోరాడతాను అంటే రేపొద్దున శ్రీరెడ్డి కోసం కూడా నువ్వు వెళ్తావని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎవరు ఎన్ని లేఖలు చేసి క్షమాపణలు కోరినా సరే ఈ ప్రభుత్వం సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. తక్షణమే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. క్రిస్మస్ సీజన్ ప్రారంభం కావడంతో హోటల్ వివంతాలో కేక్ మిక్సింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హోటల్ ప్రతినిధులు మాట్లాడుతూ కస్టమర్లను ప్రముఖులను ఆహ్వానించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నేడు ఇక్కడ నిర్వహించినట్లు తెలిపారు. 45 రోజుల అనంతరం మిక్సింగ్ చేసిన మిశ్రమంతో కేక్ తయారు చేస్తారని చెప్పారు. సంవత్సరానికి ఒకసారి చేసే ఈ కేక్ తయారీ చాలా స్పెషల్ అని స్పష్టం చేశారు. ఇప్పుడు వచ్చి మొహం చూస్తున్నాను. ఇంకా మైక్ పెట్టేసా మైక్ పెట్టేసి వచ్చి కొద్దిగా వాసన బాగుంది. వాళ్ళలో ఉన్నది టేస్ట్ చేయరా ఇందా నుంచి అది వస్తున్నాయి. ఎవరు పక్క కెమెరా అలా దగ్గరికి పెట్టి తీసుకుని ఎంతవరకు కరెక్ట్ నీకు తర్వాత చెప్తాను. అక్కడ స్ట్రా ఉండేది, స్ట్రా తెచ్చుకోండి. Vijay, I'm heading sales and marketing, Vivanta Vijayawada. So first of all, we will thank you all with your support. You all are here, so it's really like a festival for us. Actually, this is occasion వచ్చేసి కేక్ మిక్సింగ్ అండ్ ఇది యాక్చువల్గా ఇయర్స్ అండ్ ఇయర్స్ నుంచి వస్తున్న ప్రాసెస్ ఇది. సో ఎవ్రీ హోటల్ అక్రాస్ ఇండియా అండ్ అక్రాస్ ఇంటర్నేషనల్గా ఈ కేక్ మిక్సింగ్ అనేది ఇట్స్ ఎ ఫెస్టివల్ లాగా చేస్తాము టు అట్రాక్ట్ ద ఇన్ ఇయర్లీ వన్స్. సో ఈ మిక్సింగ్ ఏంటంటే చేసింది మనం క్రిస్మస్కి కేక్స్ ఎలా ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ప్లమ్ కేక్స్ అనమాట. అవి ఆ కేక్ తయారు చేయాలంటే ఈ మిశ్రమాన్ని మనం ఈరోజు ప్రాసెస్ చేసి ఒక బ్యారెల్లో పెట్టి ఒక 45 days ఉంచి ఆ 45 days తర్వాత మనం బయటకు తీసి ఆ మిక్సర్ని కేక్స్ యూస్ చేస్తాం. అదే సేమ్ కేక్ని విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ టు ద ఇన్ హౌస్ గెస్ట్ అండ్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ విల్ బీ పుట్ ఇట్ ఫర్ సేల్ కూడా ఉంచుతాము. బట్ ఇట్స్ రియలీ లైక్ మనకి రంజాన్లో హలీం ఎలాగో ఇయర్లీ వన్స్ ఇన్ ద సేమ్ వే మనకి క్రిస్మస్కి ఇది కేక్ అనేది చాలా చాలా స్పెషల్ అనమాట. బట్ ఇది యాక్చువల్గా ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఉండదు, ఆల్కహాలికే ఉంటుంది. బట్ ఇట్ నెవర్ అట్లా అనిపించదు మీకు. ఇది మొత్తం సోక్ చేయడం వల్ల ఫర్మెంట్ అయిపోయి మీకు కేక్ చాలా టేస్ట్గా విత్ డ్రై ఫ్రూట్స్తో చాలా హెల్దీ కూడా అనమాట. సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. సో ఈ న్యూ ఇయర్కి ఎలాంటి సెలబ్రేషన్స్ ఇక్కడ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? డెఫినెట్లీ మ్యామ్, న్యూ ఇయర్కి వీఆర్ ఇన్ ప్రాసెస్ అండ్ అగైన్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్. దాని ప్రకారం మనం ఎంజీ రోడ్లో ఉన్నాము. సో ఈ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయో మనకి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్పుట్స్ని బట్టి డెఫినెట్లీ విల్ సెలబ్రేట్. ఐ థింక్ దిస్ ఇయర్ విల్ బీ ఎక్స్పెక్టింగ్ మోర్ అని అయితే చెప్పొచ్చు డెఫినెట్గా. సో వీఆర్ లుకింగ్ ఫర్ ద పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద లోకల్. గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, మైసెల్ఫ్ ఇస్ మీ పేరు చెప్పి మీ డిజిగ్నేషన్ చెప్పి స్టార్ట్ చేయండి. వివంతా విజయవాడ అండ్ ది అకేషన్ ఇస్. గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, నా పేరు మధుసూదన్ ఫ్రమ్ వివంతా విజయవాడ. ఐఎమ్ వర్కింగ్ హియర్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ షెఫ్. టుడే వీ కండక్టెడ్ ద స్మాల్ కేక్స్ మిక్సింగ్ సెరమనీ. దీంట్లోనే మనం ఇది 17th century నుంచి స్టార్ట్ చేసి బ్రిటన్ స్టార్ట్ చేశారు. దీంట్లో మనం వేరియస్ స్పైసెస్ అండ్ డ్రై నట్స్ అండ్ ఫ్రెష్ హార్వెస్ట్ సీజన్గా ఫ్రెష్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి దీన్ని మనం ఆల్కహాల్లో ఫెర్మెంట్ చేసి కొన్ని రోజులు స్టోర్ చేసి మనం దీన్ని ప్రిపేర్ చేస్తాం అన్నమాట. దిస్ ఇస్ అ సైన్ ఫర్ ద ప్రాస్పరస్ అండ్ హెల్త్ అండ్ వెల్త్ ఫర్ ద ఎవ్రీ వన్. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ దీంట్లోని మనం ఈచ్ అండ్ గెట్ టుగెదర్ అందరూ చిన్న ఫంక్షన్ లాగా మనం అందరం కండక్ట్ చేసుకొని మన ఫ్రెండ్స్కి అండ్ మన రిలేటివ్స్కి
మన కస్టమర్స్ మా గెస్ట్లందరికీ మేము ఇన్వైట్ చేసి మేము ఇదంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆల్మోస్ట్ 1 month మనం ఫెర్మెంటేషన్ పెట్టి దీన్ని మంచిగా ఫెర్మెంట్ చేసి మొత్తం మేము డిసెంబర్ మిడ్ తర్వాత దీని ప్రాసెస్ స్టార్ట్ చేసి మేము అందరం మా సైడ్ని విషయం చెప్తూ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అపార్ట్ ఆఫ్ దట్ మేము ఇది కూడా గెస్ట్లకు కూడా మేము ఓపెన్గా సెల్లింగ్ పెడుతుంటాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఇది కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ ఇట్ విల్ బి అరౌండ్ 1000 to 1400 మ్యామ్, రీజనబుల్ ప్రైస్ ఓన్లీ, అండ్ దిస్ విల్ నాట్ గెట్ మచ్ కాస్ట్. దిస్ ఈజ్ ఫర్ ద హార్వెస్ట్ సీజన్ కాబట్టి అందరికీ కొద్దిగా ఫ్రెండ్స్కి గిఫ్ట్ లాగా అండ్ హ్యాంపర్స్ లాగా ఇవ్వడానికి అందరికి రీజనబుల్ కాస్ట్లోనే మనం అంతా పే చేస్తున్నాం. పవన్ కళ్యాణ్, వర్కింగ్ ఇన్ విభాంత యాజ్ ఏ టీమ్ లీడర్. యాక్చువల్గా ఇది మన సెరమనీ, క్రిస్మస్ కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది మనం జరుపుకునేది ఇప్పటి నుంచి కాదండి, 17th century యూరోప్ నుంచి స్టార్ట్ అయిందండి. అది అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవ్వడం వల్ల ఈ క్రిస్మస్ అనేది ముందలే తీసుకురావడానికి అని చెప్పి మనం ఒక 1 or 2 months ముందునే ఫ్యామిలీస్ అనేవి గెట్ టుగెదర్ చేసుకొని పిల్లలు అనేది ఎంకరేజ్ చేసి వాళ్ళని మనం దగ్గరగా తీసుకొని వాళ్ళతో ఫ్యామిలీ అనేది టైం స్పెండ్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్స్ అనేది గుర్తించుకొని దానికి ముందే క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికోసం అని చెప్పేసి కేక్ మిక్సింగ్ అనేది ఒకటి చేసుకుంటారండి. దానిలో డ్రై నట్స్ అనేది, ఆల్కహాల్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే డ్రై నట్స్ అనేది హెల్త్ అనేది యాక్చువల్గా మన యూరోప్ అటు సైడ్ వచ్చేసరికి కూలెస్ట్ కంట్రీ కాబట్టి దానిలో మనం విస్కీ, వైన్ అనేది, రమ్ అనేది యాడ్ చేస్తాము. ఇట్ విల్ గెట్ బాడీ అనేది హీట్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని మోదీ తమ నాయకుడని, ఆయన నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో పాల్గొన్న సీఎం ఏపీలో 2029 ఎన్నికల కోసం తాము ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నామని వ్యాఖ్య. నేను మహారాష్ట్ర వచ్చింది ఓట్లు అడిగేందుకు కాదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు, ఎన్డీఏ అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. నారా లోకేష్, పురంధేశ్వరితో పాటు నారా నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్న వైనం. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు. తమ్ముడు రామ్మోహన్ నాయుడు మరణ వార్తతో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం. హుటాహుటిన హైదరాబాద్కు పయనమైన సీఎం చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.